హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో యాపిల్స్తో మనం పిల్లలకి ప్యారెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా మనము ఓట్స్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఓట్స్ తీసుకొని మనం ఇలాగ రోస్ట్ చేసుకోవాలి. నీట్గా పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక యాపిల్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఇలాగ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి మెత్తగా. ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ తీసుకొని మనం ఇలాగ గుచ్చాము అంటే అది స్మూత్గా వెళ్ళిపోయిందంటే బాగా ఉడికినట్టు. ఆ టైంలో కొంచెం స్మూత్గా పెట్టుకోవాలి కాబట్టి స్మాష్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకోవాలి 1 year బిలో పిల్లలకి పెట్టుకునే పని అయితే. ఆ తర్వాత బాగా స్మూత్గా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఓట్స్ని చల్లారపరుచుకున్నాం కదా, ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు. ఇదంతా ఇలాగ స్మూత్గా చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న మనం స్మాష్ చేసుకున్న ఈ యాపిల్లో మనం ఇలా మిక్స్ చేసుకొనేసి కొంచెం ఉండలేమీ లేకుండా కలిపెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా ఉడికించాము అని అంటే కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం పొడిని మనం యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలాగైనా మనం ఫీడ్ చేసేయవచ్చు. ఎందుకంటే యాపిల్ కాబట్టి స్వీట్నెస్ బాగానే ఉంటుంది. సో బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. ఈ టైంలో తీసి ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ అయినా మనం పిల్లలకి ఫీడ్ చేయడం వల్ల ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో తర్వాత ఇంకొక రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సేమ్ ఒక యాపిల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం సోక్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ మనం సోక్ చేసి పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 5 to 6 అవర్స్ మనం ఇలాగ నానబెట్టుకోవాలి బాగా. ఇవన్నీ నానబెట్టిన తర్వాత ఒక యాపిల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలాగ సన్న సన్న ముక్కలుగా చేసుకొని మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోవాలి దీనిలోకి. సో బాదం పప్పులకంతా మనం పీల్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా పైన ఖర్జూరం కూడా పైన తొక్క అనేది ఉంటుంది, అది కూడా మనము ఇలాగ పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది నీట్గా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత మనం వేరొక బాండి తీసుకొని దానిలోకి కొంచెం రవ్వని తీసుకొని 3 స్పూన్స్ 5 స్పూన్స్ రవ్వని తీసుకొని ఇలాగ వాటర్ వేసి నీట్గా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న స్మూత్ పేస్ట్ని మనం ఇలాగ దీనిలోకి వేసుకొని ఉండలు లేకుండా మాడు అంటకుండా మనం కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాము అంటే ఇది దగ్గర పడిపోతుంది. ఈ టైంలో కావాల్సి ఉంటే మనం కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 year అబో పిల్లలకి పెడుతున్న వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకొని మనము కాసేపు 2-3 మినిట్స్ ఉడికించాము అంటే ఇలా దగ్గర పడిపోతుంది. సో ఆ టైంలో తీసుకొని మనం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లలకి పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి పెట్టి చూడండి, ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.